హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే 2023లో యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేయాలి. సో 2023 అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే 2023లో కొన్ని గైడ్లైన్స్ అనేది విడుదల చేయడం జరిగింది యూట్యూబ్ నుండి. కొన్ని రూల్స్ అనేది రావడం జరిగింది 2023లో. సో 2023లో యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేస్తే మనకు తొందరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, తర్వాత యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది గైస్. సో ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ ఛానల్ అని పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ ఛానల్ అనగానే ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాన్ కార్డ్‌లో ఏ నేమ్ అయితే ఉంటదో ఆ నేమ్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. సో ఎందుకంటే మానిటైజేషన్ అయ్యేటప్పుడు మీ పాన్ కార్డ్ నేమ్ ఏదైతే ఉంటదో ఆ నేమ్ వాళ్ళనేది చూస్తారు, చెక్ చేస్తారు. సో అప్పుడు మనకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇక్కడ మీ పాన్ కార్డ్‌లో ఏ నేమ్ అయితే ఉంటదో ఆ నేమ్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి గైస్. సో నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేయంగానే ఇంతటితోనే ఛానల్ క్రియేషన్ అయిపోలేదండి. సో నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి ఇంకా ఛానల్ క్రియేషన్ అంటే చాలా ఉంది. సో ఇక్కడ కస్టమైజేషన్ ఛానల్ దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్రాండింగ్లోకి వెళ్ళండి. బ్రాండింగ్లో ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేసుకోకపోతే అప్లోడ్ చేసుకోండి. దీనికంటే ముందు ఒకటి చెప్తాను వినండి. ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి గైస్. సో మీరు ఏ ఛానల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్, ఫన్నీ వీడియోస్ ఆర్ టెక్ సంబంధించి ఏమైనా వీడియోస్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే దాని గురించి మీ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్, మీరు దేని గురించి ఇవ్వబోతున్నారు? మీరు మీ ఛానల్ దేని గురించి, మీరు టెక్ ఇన్ఫర్మేషన్ చెప్తారా, కుకింగ్ వీడియోస్ చేస్తారా, దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాగ్కి సంబంధించిన ఛానల్ని క్రియేట్ చేయాలనుకుంటే వెల్కమ్ టు మీ ఛానల్ నేమ్, మీరు ఏ ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్లో వెల్కమ్ టు దిస్ సో అండ్ సో అని మీరు ఇక్కడ ఇవ్వండి గైస్. నెక్స్ట్ నెక్స్ట్ ఛానల్ యూఆర్ఎల్ ఇది. సో ఇక్కడ బ్రాండింగ్లోకి రండి. బ్రాండింగ్లో ఏంటంటే మీరు ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేసుకోండి గైస్. మీ ఫొటోస్ ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటే మీ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యానర్ అండి. బ్యానర్ అంటే ఏంటంటే మీ ప్రొఫైల్, మీ యొక్క ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది కదా, మీ యొక్క ప్రొఫైల్లో ఏమి ఇవ్వాలి దాని గురించి బ్యానర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్ పైన క్లిక్ చేయండి. మీరు ఎలా క్రియేట్ చేయాలి, బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి మీకు అవగాహన లేకపోతే నాకు కమెంట్లో కమెంట్ చేయండి. దానిపైన కూడా నేను ఒక వీడియో తీస్తాను, బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకేనా గైస్, ఇక్కడ బ్యానర్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లోగో, మీ యొక్క ఛానల్ ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటోలో ఏదైనా ఒక లోగో పెట్టాను కానీ లేకపోతే మీ ఫోటో కానీ ఇక్కడ ఎండ్ వరకు రావాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మీ ఛానల్ నేము, ఇక్కడ హ్యాండిలర్ ఇది ఇక్కడ ఆటోమేటిక్ అదే సజెషన్ తీసుకుంటుందండి. మీకు ఏదేం ప్రాబ్లం లేదు ఇలానే ఉంచండి. ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఏ ఛానల్ నేమ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ని ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్స్లో ఇవన్నీ డిస్క్రిప్షన్, మీరు దేని గురించి కంటెంట్ చెప్పబోతున్నారో ఆ యొక్క కంటెంట్ అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ బ్రాండింగ్లో ప్రొఫైల్ ఫోటో, బ్యానర్ ఇమేజ్ వాటర్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని వస్తుందండి. పబ్లిష్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వ్యూ ఛానల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంతటితో మీకు ఇంకా ఛానల్ అయిపోలేదండి, ఇంకా సెట్టింగ్స్ ఉన్నదండి. మీరు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కస్టమైజ్ ఛానల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్ పైనకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యుఎస్ డాలర్ అనేది ఇండియన్ పెట్టండి. ఎందుకంటే మీకు కస్టమైజేషన్ అయినప్పుడు డాలర్స్లో మనీ అనేది చూపెట్టాలంటే మనకి అమౌంట్ ఇండియా డాలర్లో చూపెట్టాలి కాబట్టి సో ఇక్కడ చూడండి గైస్, ఇండియన్ రూపీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఛానల్, ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ ఇన్ఫో, మీ కంట్రీ ఏంటి, సో కంట్రీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కీవర్డ్స్, మెయిన్ థింగ్ అండి ఈ కీవర్డ్స్ ఇవ్వడం వల్లనే మీ ఛానల్ అనేది వ్యూస్ పెరగడం కానీ మీ ఛానల్ సజెషన్లో కనబడడం కానీ జరుగుతుందండి. సో ఇక్కడ కీవర్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కీవర్డ్స్ కొందరు ఏంటంటే ఛానల్ నేమ్ ఇచ్చేసి
సో క్రియేట్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలా చేయడం వల్ల మీ యొక్క ఛానల్ అనేది బూస్ట్ కాలేదండి. ఎక్కువ కాదు. బూస్ట్ కాదు. వ్యూస్ అనేది ఎక్కువ రావు. సో మీ యొక్క ఛానల్ ఎక్కువ వైరల్ కావాలన్నా, సజెషన్‌లో చూపెట్టాలన్నా గాని మీరు ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చేవి ఇంపార్టెంట్ అండి. మీరు ఏం కీవర్డ్స్ ఇస్తారు అనేది ఇట్లా ట్యాగ్స్ ఇవ్వండి. ట్యాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ పైన చేస్తారంటే యాష్ కుకింగ్ ఇట్లా ఈ స్పేస్ బటన్ క్లిక్ చేయడం వల్ల రాదండి. ఇదేంటంటే ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇలా ట్యాగ్స్ చేయండి. ఓకేనా గైస్? ఇలా మీరు దేనిపైనైతే చేయాలనుకుంటారో మీ ఛానల్ నేమ్ గూడా ఇవ్వండి. సో అలా మీ ఛానల్ నేమ్ గాని, మీ కుకింగ్స్ అని ఇవన్నీ ఇవ్వడం వల్ల ఈ ట్యాగ్స్ అనేది ఇవ్వడం వల్ల మీ యొక్క ఛానల్ అనేది బూస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్‌కెళ్ళండి. అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో ఇక్కడ యెస్. దిస్ కంటెంట్ అనేది మేడ్ ఫర్ చిల్డ్రన్సా లేకపోతే కిడ్స్‌కా, పెద్దవారికా సజెషన్స్ అడుగుతుందండి. సో, ఇక్కడ మీరు ఏం పెడతారంటే నో సెట్ దిస్ ఛానల్ యాస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. సో, ఈ యొక్క ఛానల్ అనేది కిడ్స్‌కి మాత్రం కాదు అని చెప్పేసి మీరిక్కడ ఇది పెట్టడం జరుగుతుందండి. ఓకేనా గైస్? సో, ఇవి ఎలా ఉండనో అలానే పెట్టేసేయండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ దీనికెళ్ళండి. దీనికెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీకెళ్ళి మీ యొక్క ఫోన్ నంబర్‌ని వెరిఫై చేయండి ఇక్కడ. వెరిఫై ఫోన్ నంబర్ అని క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఇచ్చేసి మీ యొక్క ఫోన్ నంబర్‌ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఎలిజిబుల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి మీ ఐడీ కార్డ్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. మీ వీడియో వెరిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఛానల్ హిస్టరీ ద్వారా చేసుకోవచ్చు. మీరిక్కడ వీడియో వెరిఫికేషన్ ద్వారా ఛానల్ అనేది ఎలిజిబుల్ చేసుకోండి. సో అదెలా చేస్తారంటే ఇక్కడ దీని యాక్సెస్ ఫీచర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడీకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు వీడియోని మీ ఫేస్ అనేది కెమెరా ముందు పెట్టి వాళ్ళు సైడ్ కార్ లెఫ్ట్ అలా ఫేస్ ఎలా తిప్పమంటే అలా తిప్పండి. ఆ ఫీచర్స్ అనేది ఎనేబుల్ అయిపోతుందండి. ఓకేనా గైస్? నెక్స్ట్ దీన్ని సేవ్ చేసేయండి. నేను ఇక్కడ ఏం చేయట్లేదు. మీకు చెప్పడం కోసం నేను అనేది ఒకటి చేస్తున్నాను. ఓకేనా గైస్? సో ఇక్కడ సేవ్ చేసేయండి గైస్. గైస్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫోలో మీ మెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి గైస్. ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు మీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది గైస్. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ సెట్టింగ్స్‌లో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లోజ్ చేయండి గైస్. సో ఇక్కడ పబ్లిష్ ఛానల్ చేసిన తర్వాత వ్యూ ఛానల్ క్లిక్ చేయండి. మీ యొక్క ఛానల్ క్రియేషన్ అనేది అయిపోయింది గైస్. సో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది గైస్. సో మీరు ఇక్కడ అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేసి మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే గైస్.